సో హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ద పైథాన్ సిరీస్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం లిస్ట్ మెథడ్స్లో పాప్ ఆఫ్ అనే మెథడ్ గురించి తెలుసుకుందాం. సో అర్జెంట్గా వీడియోని సేవ్ చేసుకో అండ్ కొన్ని ఫాలో ఆర్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నౌ లెట్స్ లెర్న్ ద టాపిక్. సో బేసికల్లీ దీన్ని ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో మనం అర్థం చేసుకుందాం. సో నేను బ్రెడ్ ఆమ్లెట్ చేయాలా. సో బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి ఆల్రెడీ నేను కార్ట్లో మిల్క్, బ్రెడ్, ఎగ్స్ అండ్ సాల్ట్ అనేది యాడ్ చేసి పెట్టుకున్నా. ఓకేనా. సడన్గా మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి నాకు, అరే సాల్ట్ ఉంది రూమ్లో, నువ్వు ఆర్డర్ పెట్టాల్సిన అవసరం లేదా అని చెప్పి అన్నాడు. సో నా కార్ట్లో ఇప్పుడు సాల్ట్ అనేది ఉంది. సో సాల్ట్ని రిమూవ్ చేయాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఆబ్వియస్లీ కార్ట్లో మనకు రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని టిక్ చేస్తే మనకు ఆ సాల్ట్ అనేది కార్ట్లో నుంచి వెళ్ళిపోతుంది, రైట్. సో సేమ్ అలానే మనం ఒక లిస్ట్లో నుండి కూడా ఒక ఐటమ్ని మనం పాప్ చేయొచ్చు, అంటే రిమూవ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కోడ్లో చూస్తే మై కార్ట్ అనే మనం వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో మిల్క్, బ్రెడ్, ఎగ్స్ అండ్ ఆల్సో సాల్ట్ అనేటివి ఉన్నాయి. సో మనం ఏం చేయాలా, ఫ్రెండ్ గారు ఫోన్ చేసి సాల్ట్ అనేది ఉందిరా రూమ్లో, సో నువ్వు ఆర్డర్ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి అన్నాడు. సో మనం ఇప్పుడు సాల్ట్ని రిమూవ్ చేయాలా. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే మై కార్ట్ డాట్ పాప్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ మై కార్ట్ అనే ప్రింట్ చేస్తే మనకు ఆ లిస్ట్లో నుండి సాల్ట్ అనేది రిమూవ్ అయిపోయి ఓన్లీ మనకు మిల్క్, బ్రెడ్ అండ్ ఎగ్స్ అనేది ఒక లిస్ట్ కింద కన్వర్ట్ అయ్యి అవుట్పుట్ కింద వస్తాయి. So this is the video for today. If you need Python related content, then don't forget to follow me and see you in the next video.